పూరికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఏ కూర అని అడిగితే ఇదే. ఒక్కసారి ఈ స్టైల్‌లో గనక పూరీ కూర చేస్తే ఇంట్లో అందరూ పూరీ కాకుండా అచ్చంగా పూరీ కూరనే తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటుంది మరి. ఇంట్లో బంగాళదుంప లేకపోయినా సరే, ఈ విధంగా గనక పూరీ కూర చేశారు అంటే చాలా టేస్టీగా అలాగే ఈజీగా క్విక్‌గా అయితే అయిపోతుంది. హోటల్ స్టైల్ కంటే ఇంకా టేస్టీగా వచ్చే ఈ పూరీ కర్రీని కేవలం 10 నిమిషాల్లోనే ఎలా చేయాలో చూసేద్దాం రండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ముందైతే పూరీ కూర ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకొని, దానిలో 2 గరిటెల ఆయిల్‌నైతే యాడ్ చేయండి. ఆయిల్ అనేది చక్కగా వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను ఆవాలు, 2, 3 ఎండుమిర్చీలని అదే విధంగా కరివేపాకుని వేసుకొని చక్కగా ఈ పోపంతా దోరగా వేగే విధంగా కలుపుకోవాలి. ఈ పోపంతా దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌నైతే యాడ్ చేయాలి. ఆనియన్స్ అనేవి ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే పూరీ కూర అయితే చాలా టేస్టీగా ఆనియన్ ఫ్లేవర్‌తో అయితే టర్న్ ఔట్ అవుతుంది. ఆనియన్స్ అనేవి దోరగా వేగితే సరిపోతుంది. బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా దోరగా వేగిన తరువాత మీ స్పైస్‌కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని, అదే విధంగా క్యారెట్స్‌ని కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని ఇప్పుడు చక్కగా గరిటెతో కలుపుకున్న తర్వాత కొంచెం ఇవి మగ్గటానికి కోసం అని చెప్పేసి కొంచెం ఉప్పునైతే యాడ్ చేయండి. అదే విధంగా మంచి కలర్ కోసం చిటికెడంత పసుపును కూడా తీసుకోండి. వీటిని మరొక్కసారి కలుపుకుంటూ దోరగా అయితే మగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ అయినా ఏవైనా సరే పూరీ కూరకి దోరగా మగ్గితేనే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇవి మగ్గేలోగా మరొక చిన్న కప్పు తీసుకొని దానిలోకి 3 స్పూన్ల శనగపిండినైతే యాడ్ చేయండి. తర్వాత కాసిన వాటర్ యాడ్ చేసి ఇలా లంప్స్ ఏమీ లేకుండా చక్కగా అయితే మిక్స్ చేయండి. అలా లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పూరీ కూర అనేది చాలా సాఫ్ట్‌గా అయితే వస్తుంది. అలా ఉండలు ఉండలుగా ఉంటే సరిగ్గా కుక్ అవ్వక కూర కూడా ఉండలు ఉండలుగా తయారవుతుంది. కాబట్టి చక్కగా పూర్తిగా మిక్స్ చేయండి. ఆనియన్స్ అనేవి దోరగా మగ్గిన తరువాత 3 టేబుల్ స్పూన్ల శనగపిండికి గాను 1:30 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి. ఎసరు బాగా మరిగిన తరువాతే ఆ శనగపిండి వాటర్‌ని ఒక సైడ్ పోసుకుంటూ, ఇంకొక పక్క గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. అలాగే ఇంకొక సీక్రెట్ టిప్ ఏంటంటే, శనగపిండి వాటర్ పోసిన 2 మినిట్స్‌కే స్టవ్ ఆఫ్ చేయాలి. లేదంటే కర్రీ అంతా కూడా చాలా బాగా గట్టిపడిపోతుంది. కాబట్టి వెంటనే శనగపిండి వాటర్ యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఈజీ, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.